మనస్ఫూర్తిగా దానం చేసేవారిని ఎవరూ ఆపలేరు. దానికి ఉదాహరణగా ఈ ధర్మసత్రం అనే కథ వినండి. ఒకసారి పాపన్న రాజధానికి పోవలసి వచ్చింది. అక్కడ పని చూసుకుని వచ్చేటప్పుడు దారిలో తన దగ్గర ఉన్న డబ్బంతా కష్టాలలో ఉన్న వారికి ధర్మం చేయడమే కాక పాపన్న దారి తప్పి చిక్కుల్లో పడ్డాడు. గాలివాన వచ్చింది. పాపన్న ఒక చోట జారిపడ్డాడు. బట్టలన్నీ బురద అయ్యాయి. అతను ఆకలితో శోషపడుతూ ఒక అపరిచిత గ్రామం చేరి అక్కడ కనిపించిన మనిషిని, ఇక్కడ భోజన సత్రం ఏదైనా ఉన్నదా అని అడిగాడు. ఇప్పుడు లేదు, కానీ త్వరలోనే ఇక్కడ ప్రభువు గారు ఒక ధర్మసత్రం కట్టబోతున్నారు. భోజనం కావాలంటే ప్రభువు వారికి దేవుడికి పోతే అక్కడ నిత్యము అన్నదానం జరుగుతూ ఉంటుంది అన్నాడు ఆ మనిషి. పాపన్న దేవుడికి మార్గం తెలుసుకుని వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కుని పేద సాధలకు అన్నం పెట్టే చోట తాను కూడా వెళ్ళి కూర్చున్నాడు. అక్కడి వాళ్ళు చెప్పుకునే మాటల ద్వారా అతను కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. అక్కడి ప్రభువుకు చాలా కాలం పిల్లలు లేకపోతే సత్రము, బావి, చెరువు లాంటివి ఏర్పాటు చేయిస్తే పిల్లలు పుడతారని ఎవరో చెప్పారు. అలాగే చేయిస్తానని ఆయన నిశ్చయించుకున్న కొద్ది కాలానికే ఆయనకి మగపిల్లవాడు కలిగాడట. సత్రము, బావి, చెరువు ఏర్పాటు చేయడానికి 10,000 ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అందులో 3 వంతులు ప్రభువు వేసుకునేటట్టు, 1 వంతు రైతుల నుంచి వసూలు చేసేటట్టు ఏర్పాటైంది. చెరువు ఏర్పడితే రైతుల పొలాలకు నీరు అందుతుంది, వాళ్ళు లాభం పొందుతారు. కనుక వాళ్ళు చందాలు వేసుకోవడం భావ్యమే. ప్రభువు గారు ఖర్చు చేయదలిచిన ధనాన్ని నేడో రేపో శివాలయానికి తీసుకుపోయి దేవుడికి నివేదన చేసి ఆ తర్వాత దానితో పని ప్రారంభించబోతున్నారు కూడా. ఈ సంగతులన్నీ వింటూ పాపన్న భోజనం ముగించాడు. భోజనాలు చేసిన వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి ఒక దారి ఏర్పాటు చేశారు. అది హజారానికి పోతుంది. అక్కడ ప్రభువు గారు ఒక ఆసనం మీద కూర్చుని ఉంటాడు. అన్నదానం పొందిన వాళ్ళందరూ ఆయన దగ్గర ఆగి, అన్నదాత సుఖీభవ, తమ ఉపకారం మరువలేను, దేవుడు మీకు మేలు చేయాలి అని ఒక నౌకరిచ్చే పావలా దక్షిణతో పాటు తాంబూలం పుచ్చుకొని తన పేరు చెప్పి వెళ్ళిపోవాలి. పాపన్న కూడా అలాగే చేశాడు. పాపన్న తన పేరు చెప్పుకొని పావలా దక్షిణ తాంబూలం పుచ్చుకుంటూ ఉండగా విని ప్రభు ఉలిక్కిపడ్డట్టయి అతన్ని వెనక్కి పిలిచి వివరాలు అడిగి అతనే పరోపకారిగా ప్రసిద్ధికెక్కిన పాపన్న అని తెలుసుకున్నాడు. ఆయన పాపన్న పేరు విని ఉండడమే కాదు, అతనంటే చాలా అసూయగా కూడా ఉన్నాడు. ఆ పాపన్న చాలా సామాన్యుడు. దాన ధర్మాలలో అయినా తన వంటి వాడితో ఏమాత్రమూ పోటీ చేయలేడు. కానీ అతనికున్న ఖ్యాతిలో తనకు 10వ వంతు లేదు. అంత పేరు ప్రఖ్యాతులు గల పాపన్నను హీనంగా చూడడానికి, హీనుడని నలుగురికి చూపడానికి ప్రభువు మంచి ఆలోచన చేశాడు. పాపన్న తాను తిండికి మాడే స్థితి ఎలా సంభవించినది చెప్పాక ప్రభువు, చూడు పాపన్న, నువ్వు ఇతరులకు సహాయం చేసేవాడివి. అలాంటి వాడికి నేను ఇవాళ ప్రాణం నిలబెట్టాను. నీ వంటి వాడు మాటలతో కృతజ్ఞత చెప్పడం నీకు తృప్తిగా ఉండదు, నాకు ఉండదు. అందుచేత నాకు ఏదో విధంగా ప్రత్యుపకారం చేయడం ఉచితం అన్నాడు. నా నుంచి ఎలాంటి ప్రత్యుపకారం కోరుతారో సెలవివ్వండి అన్నాడు పాపన్న. ప్రస్తుతం ధర్మసత్రం పని ఒత్తిడి చాలా హెచ్చుగా ఉన్నది. 4 రోజుల పాటు నాకు అదనపు నౌకర్లు కావాలి. నాకు నౌకరుగా ఉండమని నేను నిన్ను అడగను, అది భావ్యం కాదు. కానీ నీ అంతట నువ్వే నా దగ్గర 4 రోజుల పాటు నౌకరుగా ఉండి రుణం తీర్చుకుంటావన్న పక్షాన నాకు అది తగిన ప్రత్యుపకారం అవుతుంది అన్నాడు ప్రభువు. అయ్యా, నాకు ఈ పూట అన్నం పెట్టి నా ప్రాణం కాపాడారు కనుక దానికి ప్రత్యుపకారంగా నన్ను మీ సేవకుడిగా ఉపయోగించుకోండి అన్నాడు పాపన్న. ప్రభువు గొప్ప విజయం సాధించిన వాడిలాగా అందరికేసి చూశాడు. పాపన్న అన్న మాటలు అక్కడున్న వారందరూ విన్నారు. ప్రభువుకు తృప్తి అయింది. సరే పాపన్న, నీ ఇష్ట ప్రకారమే, కానీ నువ్వు 4 రోజుల పాటు నాకు సేవకుడిగా పనిచేయి అన్నాడు. నిజానికి పాపన్న చేత చేయించుకోదగిన సేవ ఏదీ లేదు. కానీ 10 మంది ఉన్నప్పుడు ప్రభువు వాళ్లకు పాపన్నను పరిచయం చేసి అతనికి ఏదో పని చెప్పి పంపేవాడు. అందువల్ల తన కీర్తి పెరుగుతున్నదని ఆయన నమ్మకం. ప్రభువు గారి ధనాన్ని దేవుడికి సమర్పించి సత్రానికి శంకుస్థాపన చేసే ముహూర్తం రోజు వచ్చింది. 100 రూపాయలను ఒక్కొక్క పసుపు గుడ్డలో కట్టి అలాంటి చిన్న మూటలు 5 కలిపి ఒక్కొక్క పెద్ద మూటగా కట్టి మొత్తం 15 పెద్ద మూటలు చేసి 15 మంది పట్టుకుని మిగిలిన పరివారాన్ని వెంట పెట్టుకుని ఆలయానికి బయలుదేరారు. ధనం మూట ఒకటి ప్రభువు గారే స్వయంగా పట్టుకున్నాడు. మిగిలిన 14 మందిలో పాపన్న కూడా ఉన్నాడు. అందరూ కలిసి సన్నవి దారి వెంట నడుస్తుండగా ప్రభువు గారు తూలాడు. ఆయన చేతిలో ఉన్న డబ్బు మూట కింద పడి దొర్లి దారి పక్కన ఉన్న బురద గుంటలో పడిపోయింది. వెంటనే కొందరు బురదలో దిగి వెతికారు. పెద్ద మూట కింద పడినప్పుడు ఊడిపోయినట్టున్నది. అందులో ఉన్న చిన్న మూటలు వెతికే వాళ్లకు విడివిడిగా దొరికాయి. ఆ దొరకడం కూడా 4 దొరికాయి. 5వది ఒకంతటా దొరకలేదు.
100 రూపాయలే కదా, ఇంటి నుంచి తెప్పిస్తాం, ఒక 100 భూదేవికి అప్పించామనుకుంటాం అంటూ ప్రభువు తన ఇంటికి ఒక నౌకరును డబ్బు తెప్పించేందుకు పంపి తాను మిగిలిన వాళ్లతో సహా ఆలయానికి సాగిపోయాడు. పాపన్న మటుకు ఈ బురదగుంటను మరింత లోతుగా కొళ్ళగించి చాలాసేపు ప్రయాసపడ్డ మీదట 5వ 100 రూపాయల మూటను సంపాదించాడు. అప్పటికి రాత్రి చాము వద్దుపోయింది. ఈ లోపల ధనాన్ని దేవుడికి నివేదన చేయటము, ధర్మసత్రానికి శంకుస్థాపన అయిపోయింది. పాపన్న ప్రభువు గారింటికి వెళ్ళి స్నానం చేసి రూపాయల మూటకు పట్టిన మురికి పోయినంత వరకు కడిగి దాన్ని తీసుకుపోయి ప్రభువు ఎదుట పెట్టి, ఇదిగోనండి ఇంత బురదలో పడిపోయిన 100 రూపాయల మూట అన్నాడు. ప్రభువు సందిగ్ధంలో పడ్డాడు. సత్రానికి కేటాయించిన డబ్బు ఈశ్వర అర్పితమైంది. ఇప్పుడు ఈ 100 అందులోనిది కాదు. దాన్ని పాపన్న దగ్గర తీసుకుంటే అది తన సొంతానికి తీసుకోవడమే అవుతుంది. అందుచేత ప్రభువు దాన్ని నేను అప్పుడే వదిలేశాను. అందుచేత నువ్వే ఉంచుకో, 4 రోజులుగా సేవ చేశావు కదా అన్నట్టు నీ గడువు పూర్తయింది, రేపు నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. పాపన్న మర్నాడు ఆ 100 రూపాయల మూటతో తన ఊరికి బయలుదేరాడు. అతను ఆ జమీందారీ శివార్లు చేరేసరికి అమితంగా దాహం వేసింది. అతను ఒక రైతు ఇంటి దగ్గర ఆగి మంచినీరు అడిగాడు. తాగునాయన, ఈ నీళ్లతో రేపు మాకు రుణం తీరిపోతున్నదిలే అన్నాడు రైతు నిస్పృహగా. సంఘటన ఏమిటని రైతును అడిగాడు పాపన్న. ప్రభువుగారు కట్టించే ధర్మసత్రం వగైరాల కింద ఆ రైతు వంతు 100 రూపాయలు ఇచ్చుకోవాల్సి వచ్చిందట. ఎంత ప్రయత్నించినా రైతు ఒక దమిడి పోగుజలేకపోయాడు. 2 నెలలు గడువు ఇవ్వమని కోరితే ప్రభువుగారి ఉద్యోగులు గడువు లోపల కట్టకపోతే జమీందారీ నుంచి గెంటేస్తామన్నారట. పాపన్న రైతుకు తన వద్ద ఉన్న 100 రూపాయల పసుపుగొడ్డ మూట ఇచ్చి, దీన్ని తీసుకుపోయి కట్టు, నిజానికి ఇది వారి డబ్బే, ప్రస్తుతం నా డబ్బు, నేను దీన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. రైతు దాన్ని మర్నాడే తీసుకుపోయి దివాణంలో కట్టాడు. మట్టి మరకలు గల పసుపు గుడ్డలో 100 రూపాయలు చూసి, ఇది మన డబ్బులాగానే ఉందే అన్నాడు ఉద్యోగులు ప్రభువుతో. ప్రభువు రైతును ఇది నీకెలా వచ్చింది అని అడిగితే పాపన్న ఇచ్చినట్టు తెలిసింది. పాపన్న తన డబ్బును తనకే చేసినందుకు ప్రభువు ఆశ్చర్యపోవడమే కాక సిగ్గుపడిపోయాడు కూడా.